అల్లూరి జిల్లా పాడేరులో 19 గ్రామాలలో రోటరీ ఆధ్వర్యంలో ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేస్తున్నామని రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ సమావేశంలో ముఖ్య అతిథిగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పాల్గొని ప్రసంగించారు. సమావేశానికి క్లబ్ అధ్యక్షులు డాక్టర్ గోపీనాథ్ అధ్యక్షత వహించారు. 19 గిరిజన గ్రామాలలో సుమారు 9 కోట్ల రూపాయల వ్యయంతో వాటర్, ఎడ్యుకేషన్, టాయిలెట్ ప్రాజెక్టుల నిర్మాణానికి రోటరీ ఆధ్వర్యంలో చేపడుతున్నామని డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి చెప్పారు. మరో 5 కోట్ల రూపాయల వ్యయంతో చెక్ డ్యాములు మరమ్మతులు చేపట్టడం జరుగుతుందని, అదేవిధంగా అవసరమైన ప్రాంతాలలో చెక్ డ్యాముల నిర్మాణానికి కూడా కృషి చేయడం జరుగుతుందన్నారు. సిఎస్ఆర్ నిధులు ఎంపీ లాట్ సహకారంతో చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో కూడా చేపట్టే విధంగా కార్యక్రమాలను రూపొందించుకోవాల్సిందిగా ఆయా ప్రాంతాల్లో ఉన్న రోటరీ క్లబ్ల కార్యవర్గానికి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి సూచన చేశారు. మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టి పెట్టామని, కృష్ణా జిల్లా నుండి శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న మహిళలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించదలిచామని డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ప్రకటించారు. ఇప్పటికే 3,000 మందికి పైగా మహిళలకు శిక్షణ ఇవ్వడం జరిగిందని, మరో 2,000 మందికి కూడా ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. పాఠశాల స్థాయిలో ట్రాఫిక్ నిబంధనలు, మాదక ద్రవ్యాల ద్వారా కలిగే దుష్ప్రభావాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించదలిచామని, దీనిపై డీజీపీ ఆయా జిల్లాల ఎస్పీల దృష్టికి తీసుకువెళ్లి అనుమతులు కూడా తీసుకోవడం జరిగిందని కళ్యాణ్ చక్రవర్తి చెప్పారు. ఇటీవల అనకాపల్లి జిల్లా ప్రాంతంలో పోలియో మహమ్మారి లక్షణాలు గుర్తించడం జరిగిందని, అయితే వ్యాక్సినేషన్ ద్వారా ఆ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. రోటరీ వంటి అద్భుతమైన సేవా ప్రపంచాన్ని తనకు పరిచయం చేసిన డాక్టర్ ఎస్వీఎస్ రావుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి నుండి రోటరీ సేవలు ఏ విధంగా నిర్వహించాలో నేటికి నేర్చుకుంటున్నారని వినమ్రంగా ప్రకటించారు. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి స్ఫూర్తితో అసిస్టెంట్ రోటరీ గవర్నర్ ఛాంప్స్ బ్యూటీ క్లినిక్ అధినేత అప్పసాని కృష్ణకుమారి, రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ కార్యదర్శి, ట్రస్ట్ హాస్పిటల్ కిడ్నీ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సానా, క్లబ్ కోశాధికారి ఆదిత్య హాస్పిటల్ అధినేత ఉదయ్ చక్రవర్తులు కూడా రక్తదానాన్ని చేశారు. వీరందరికీ రోటరీ బ్లడ్ బ్యాంక్ కార్యదర్శి నల్లమిల్లి మాచారెడ్డి అందజేసిన సర్టిఫికెట్లను పీడీజీ ఎస్వీఎస్ రావు చేతుల మీదుగా బ్లడ్ డోనర్స్ కు అందించి ప్రత్యేకంగా అభినందించారు. గోల్డెన్ జూబ్లీ క్లబ్ సందర్శనకు విచ్చేసిన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తిని ఘనంగా సత్కరించి జ్ఞాపకం అందజేశారు. కార్యక్రమంలో రోటరీ డిస్ట్రిక్ట్ కార్యదర్శి ఈశ్వరరావుతో పాటు క్లబ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చాలా ప్రాజెక్టులు ఆయన మైండ్లో ఉన్నాయి. ఇంకా 9 months టైం ఉంది. సో అవన్నీ కూడా ఆయన సాధిస్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది. తర్వాత కళ్యాణ్ చక్రవర్తి గారు ఇంతకుముందు రోటరీ తరఫున గ్రూప్ స్టడీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కింద అమెరికా వెళ్ళారు. అక్కడ అందరికీ విజిట్ చేసి ఇండియన్ సాంప్రదాయాల గురించి, అలాగే అక్కడున్న నూతన పద్ధతుల గురించి వైద్యులు కూడా ఆయన నేర్చుకున్నారు. ఆ తర్వాత 16-17లో నైజీరియా టీంకి ఆయన వన్ ఆఫ్ ద కో చైర్మన్ కింద వెళ్ళి 200 ఆపరేషన్లు పూర్ పేషెంట్స్కి నైజీరియాలో చేశారు. అక్కడ పొద్దుట 7 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు నిరంతరంగా చిన్న చిన్న పిల్లలకి, పెద్ద వాళ్ళకి ఆయన ఎనస్థీజియా, క్రిటికల్ కేర్ ఇచ్చి ఎంతో సేవ చేశారు రోటరీకి. అది నిజంగా మేము మరువలేము. ఆయన ఏ ప్రాజెక్ట్ పెట్టినా కూడా చాలా నిబద్ధతతో చేస్తారు. ఇవాళ ఇక్కడికి మా క్లబ్కి సందర్శించడం నిజంగా మా అదృష్టం. అలాగే మా కంబైన్డ్ ప్రాజెక్ట్ లయస్థానం ఇవాళ వెళ్ళలేకపోయాం. ఫ్యూచర్లో కూడా మా రోటరీ క్లబ్ తరఫున హాస్పిస్ అని చెప్పి ఒక ప్రాజెక్టు, అంటే టెర్మినల్లీ ఇల్ ఉన్న పేషెంట్లు ఉండడానికి ఒక నర్సింగ్ హోమ్ లాంటిది చేయాలని ఉంది. దానికి మా గవర్నర్ గారిని అర్థిస్తున్నాం సహకారం చేయమని. అలాగే ఎవరైనా ప్రజాప్రతినిధులు ఎవరైనా ఇంతకుముందు ప్రామిస్ చేసినట్టుగా ల్యాండ్ ఇస్తే ఒక మంచి రోటరీ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా మేము రన్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. మన హెల్త్ మినిస్టర్ గారు కూడా ఇది వైజాగ్లో ప్రోగ్రామ్ లాంచ్ చేశారు ఒక 2 నెలల క్రితం. సో దీని తర్వాత మహిళా సాధికారత మీద కూడా ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ కృషి చేస్తున్నాము. మహిళా సాధికారత అంటే మహిళకు వృత్తి శిక్షణ, వృత్తి నైపుణ్యతలో శిక్షణ ఇవ్వటం, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా, వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచేలాగా ప్రయత్నం చేస్తున్నాం. ఈ సంవత్సరం 3,000 మంది మహిళలకు వృత్తి నైపుణ్యతలో శిక్షణ ఇవ్వాలని అనుకున్నాము. కానీ ఇప్పటికే 3,600 మందికి ఇచ్చాము. సో దాన్ని 5,000 టార్గెట్గా పెట్టుకుని కృషి చేస్తున్నాము. సో ఇది వారికి కుట్టు మిషన్లని, వారికి సెల్ ఫోన్ రిపేరింగ్లోని, కంప్యూటర్లోని, వివిధ అలాగే బ్యూటీషియన్ కోర్సెస్లోని ఇవన్నీ కూడా వారికి నేర్పిస్తున్నాము. సో ఇలాగ చేస్తూ మీడియా మిత్రులు అయినటువంటి మీరు రోటరీ చేసేటువంటి కార్యక్రమాలు ప్రజల్లోకి మీరు తీసుకెళ్ళడం వల్లే మాకు కూడా ఎక్కువ సేవ చేసేదానికి అవకాశం వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ప్రజల్లోకి తీసుకెళ్తారో ప్రజలకి అది ఎక్కువ
తెలుస్తుంది రోటరీ అనే సంస్థ ఏం చేస్తుంది అన్నది. సో మీ సహకారం కూడా మాకెంతో అవసరం ఉంది. సో దాని మేర మీరు కూడా మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు దగ్గరగా చేరువయ్యేలాగా మీ ప్రయత్నం మీరు చేస్తారని. 3020 డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి గారు అఫీషియల్ విజిట్కి రావడం జరిగింది. ఈరోజు ఉదయం 9కి మా పర్మనెంట్ ప్రాజెక్టు ఒకటైన అచ్చంపేట వాటర్ ప్లాంట్ని సందర్శించడం జరిగింది. ఆ తర్వాత మరో పర్మనెంట్ ప్రాజెక్ట్ రోటరీ ఓల్డేజ్ హోమ్ ఆశ్రయ ఓల్డేజ్ హోమ్ని గవర్నర్ గారు సందర్శించి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మా ఇంకో పర్మనెంట్ ప్రాజెక్ట్ రోటరీ చేయూత భవన్ సందర్శించడం జరిగింది. ఆ తర్వాత హ్యాపీ స్కూల్స్ రోటరీ హ్యాపీ స్కూల్స్ భాగంగా పిఆర్ గర్ల్స్ స్కూల్ పిఆర్జీ హై స్కూల్ని కూడా గవర్నర్ గారు సందర్శించడం జరిగింది. ఈరోజు సాయంత్రం మన రోటరీ బ్లడ్ బ్యాంక్ని సందర్శించి పరిశీలించారు సార్, తగు సూచనలు ఇచ్చారు. ఇవన్నీ ఈ కార్యక్రమంలో నాతో పాటు మా పీడీజీ సార్ డాక్టర్ ఎస్విఎస్ రావు గారు, మా అసిస్టెంట్ గవర్నర్ రొటేరియన్ కృష్ణకుమారి గారు, మా సెక్రటరీ డాక్టర్ సానా ప్రవీణ్ గారు, మా ట్రెజరర్ ఉదయ్ చక్రవర్తి గారు, తర్వాత ఓల్డేజ్ హోమ్ చైర్మన్ డాక్టర్ సతీష్ గారు, వాటర్ ప్లాంట్ చైర్మన్ డాక్టర్ సిహెచ్వి సూర్యారావు గారు, చేయూత భవన్ చైర్మన్ రవి గారు, హ్యాపీ స్కూల్స్ ప్రాజెక్ట్ చైర్మన్ చిరంజీవి రెడ్డి గారు, బ్లడ్ బ్యాంక్ చైర్మన్ నవీన్ గారు, సెక్రటరీ మాచారెడ్డి గారు అందరూ పాల్గొనడం జరిగింది.